హలో స్టూడెంట్స్, నేను మీ శశికాంత్ వాల్మీకి ఫ్రమ్ సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. జెన్కో ఏఈ ఎగ్జామ్ మనకు జూలై 14th ఉంది. సో ఈ జూలై 14th ఎవరైతే ఆల్రెడీ ప్రిపరేషన్ కంప్లీట్ చేశారో, అదే విధంగా ఎవరైతే మీ ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉన్నారో వాళ్ళకి కొద్దిగా సపోర్ట్ ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో మన డైరెక్టర్ జేసీ రుద్రపాటి సార్ ఒక బూస్టర్ కోర్స్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. ఈ 16 daysలో ముఖ్యంగా మీరు ఫోకస్ చేయాల్సింది టెస్ట్ సిరీస్ పైన. అదేవిధంగా మీరు ఏ సబ్జెక్టులు అయితే ల్యాగ్లో ఉన్నారో ఆ సబ్జెక్ట్స్ని ఫోకస్ చేయడము, ఏ సబ్జెక్ట్స్ అయితే బాగా వచ్చో ఆ సబ్జెక్ట్స్ మీద బాగా ఒకసారి రివైజ్ చేసుకోవడం, కొత్తగా ఏవి స్టార్ట్ చేయకుండా వచ్చిన సబ్జెక్ట్స్ని. ఎందుకంటే గత కొన్ని ఎగ్జామ్స్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే పాలిటెక్నిక్ లెక్చరర్స్ కావచ్చు, ఏడబ్ల్యూ ఎగ్జామ్ కావచ్చు, ఏ ఎగ్జామ్ కావచ్చు, పేపర్ అయితే స్టాండర్డ్గా ఉంది. ఇంకా చెప్పాలంటే నిజంగా చాలా ఈజీగా ఉంది. ఒకవేళ ఈజీగా వస్తే మాత్రం మనం బాధపడొద్దు. కష్టంగా పేపర్ ఉంది అంటే ప్రతి ఒక్కరికి కష్టమే అవుతుంది. కాబట్టి ఈ 14 రోజులని ఒక పద్ధతిగా మీరు ప్రిపరేషన్ కొనసాగిస్తే 100% సక్సెస్ అవుతారు. మీ సక్సెస్కి మేము కూడా తోడుండాలనే ముఖ్య ఉద్దేశంతో మన జెన్కో ఏఈ ముఖ్యంగా ఎలక్ట్రికల్ వాళ్ళకి 144 144 చాప్టర్ వైజ్ టెస్టులు ఉన్నాయి. ఈ 144 టెస్టులు స్టాండర్డ్ బిట్స్ ఉన్నాయి, కొన్ని అడ్వాన్స్డ్ బిట్స్ కూడా ఉన్నాయి. వీటిని అటెంప్ట్ చేయడానికి ప్రయత్నించండి. కొత్తగా ఏం చదవకుండా ఈ బిట్స్ అటెంప్ట్ చేయడానికి ప్రయత్నించండి. అదేవిధంగా ఒక 22 సబ్జెక్ట్ వైజ్, అంటే సపోజ్ ఈఎంఎఫ్ ఉందనుకోండి, దానికి 30, 40, 50, 100 అట్లా సబ్జెక్ట్ వైజ్ టెస్టులు ఉన్నాయి. అదేవిధంగా 10 మార్క్ టెస్టులు ఉన్నాయి. జనరల్గా మీరు ఏ ఇన్స్టిట్యూట్ టెస్ట్ సిరీస్ చూసినా కూడా ఒక 3 మార్క్ టెస్టులు, లేకపోతే 4 మార్క్ టెస్టులు, లేకపోతే 5 మార్క్ టెస్టులు. ఇక్కడ మీకు జూలై 1st నుంచి స్టార్ట్ చేస్తే మ్యాక్సిమం నేను 10 అని రాసిన, అవి 12వ తారీఖు కూడా కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మిగతా ఇన్స్టిట్యూట్లతో పోలిస్తే సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లో ఒక 30 బిట్లో, 40 బిట్లో, లేకపోతే 15 బిట్లో అట్లా ఉంటాయి. ఇక్కడ అట్లా కాదు, మ్యాక్సిమం మినిమం 30, మ్యాక్సిమం 100 బిట్స్ వరకు ఇచ్చాం. ప్లస్ ఇక్కడ చాప్టర్ వైజ్ ప్రతి దానికి 20 బిట్స్ ఇచ్చాం. వీటిని కనుక, ఎందుకంటే ఇది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ పర్యవేక్షణలో ఈ బిట్స్ తయారు చేయడం జరిగింది. కాబట్టి 100% ఒకవేళ పేపర్ స్టాండర్డ్గా వచ్చింది, ఈజీగా వచ్చింది అంటే మీరు మిస్ కాకుండా ఉండాలంటే మాత్రం ఈ టెస్టులు మాత్రం కంపల్సరీగా అటెంప్ట్ చేయండి. అదేవిధంగా మీకు ఏదైతే కొద్దిగా ఎక్స్ట్రా సిలబస్ అని భయపడతా ఉన్నారో, హీట్ ట్రాన్స్ఫర్ కావచ్చు, పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ కావచ్చు, థర్మోడైనమిక్స్ కావచ్చు, ఈ సబ్జెక్టులని మీకు మళ్ళీ ఒకసారి ఫ్రీగా విత్ ఫుల్ కోర్సు, ఎక్స్ట్రా సిలబసే కాదు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఈ ఎక్స్ట్రా సిలబసే కాదు, మొత్తం టోటల్ ఫుల్ కోర్సు ఈ 14 days కోర్సులో యాడ్ చేశాము. జస్ట్ మీరు చేయవలసింది స్పేస్ గేట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మన యాప్ కొద్దిగా అప్డేట్లో ఉండడం కారణంగా కొద్దిగా లేట్ అయింది. నాకు దాదాపుగా ఒక 20 days నుంచి కంటిన్యూస్ కాల్స్ వచ్చాయైనా భరించాం. సో ఈ రోజు యాప్ లైవ్కి వచ్చింది కాబట్టి ఈరోజు నైట్ కల్లా మీరు డైరెక్ట్గా యాప్లోనే పర్చేస్ చేసుకోవచ్చు. మాకు ఈ నెంబర్స్ ఇచ్చాం, ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయండి. బట్ డైరెక్ట్గా యాప్లోనే పర్చేస్ చేసుకోవచ్చు. ఈ కంప్లీట్ ఫుల్ కోర్స్ విత్ ఎక్స్ట్రా సిలబస్ దాదాపుగా 144 టెస్టులు ఎలక్ట్రికల్ వాళ్ళకి, తర్వాత ఈసీ వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఇవి 88 ఉన్నాయి. ఈ సబ్జెక్ట్ వైజ్ దీంట్లోనే మీకు కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి, అవి రాసుకోవచ్చు. అదేవిధంగా మీకు కూడా ఒక 5 to 10 మేము ప్రయత్నిస్తాం. 5 అయితే గ్యారంటీ మార్క్ టెస్టులు. సో అందరూ మీరు చేయవలసిన పని మన స్పేస్ గేట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ షెడ్యూల్ కూడా ఇచ్చాను నేను. సో లైవ్ మార్క్ టెస్ట్ అంటే ఈవినింగ్ 6 o'clock నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 9 o'clock వరకు మీకు అనుకూలమైన సమయంలో, ఎందుకంటే అందరూ ఫ్రీగా లేరు, జాబ్ చేస్తుంటారు, బిజీగా ఉండొచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈవినింగ్ 6 PM నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 9 AM వరకు మీకు అనుకూలమైన సమయంలో రాసుకునే విధంగా ఈ లైవ్ టెస్టులు ఉంటాయి. సో ఈ లైవ్ టెస్టులు జూలై 1st నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మొత్తం 12 పెట్టాను ఇక్కడ, మ్యాక్సిమం 12 కండక్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. 10 అయితే గ్యారంటీ. సో అదేవిధంగా ఎవరైతే రీసెంట్గా బీటెక్ కంప్లీట్ చేసుకున్నారో, ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేసి ఖాళీగా ఉన్నారో, గవర్నమెంట్ జాబే మీ టార్గెట్ అయితే, కోర్ జాబే మీ టార్గెట్ అయితే, లాంగ్ టర్మ్ కోచింగ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. లాంగ్ టర్మ్ ఆఫ్లైన్ లాంగ్ టర్మ్ కోచింగ్ 18th నాడు స్టార్ట్ చేస్తున్నాం. డిప్లొమా బేస్డ్ సబ్ ఇంజనీర్ కావచ్చు, లేకపోతే ఇంకా ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, జేఈ ఏమైనా ఏవి ప్రిపేర్ అవుతున్నా సరే, టెక్నికల్ అంతా సేమ్ ఉంటుంది. మిషన్స్ మారవు, పవర్ సిస్టమ్ మారదు, సర్క్యూట్స్ మారవు, కామన్గా ఉంటుంది. కాబట్టి ఈ సబ్ ఇంజనీర్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం 18th నాడు. అదేవిధంగా బీటెక్, జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్స్, పాలిటెక్నిక్ లెక్చరర్స్, టీఎస్పీఎస్సీ ఏదైనా సరే
మీరు ఏది పడినా సరే అన్నింటికి అవే సబ్జెక్టులు ఉంటాయి, కొద్దిగా అడిషనల్ సబ్జెక్టులు యాడ్ అవుతాయి. ఇప్పుడు లైక్ జెన్కోలాగా యాడ్ అవుతాయి. వాటిని కూడా సిలబస్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ పడిన తర్వాత మనం చూసుకొని మనం దాన్ని కూడా కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాం 100%. సో మొత్తానికైతే సబ్ ఇంజనీర్ ఒకటి, ఏఈ పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో న్యూ ఆఫ్లైన్ లాంగ్ టర్మ్ కోచింగ్ 18th జూలై స్టార్ట్ చేస్తున్నాం. మీకు 14th ఎగ్జామ్ అయిపోతే జెన్కో ఎగ్జామ్ అయితే 6 months కేటాయించండి. 6 months ఒక్కసారి మీరు కోచింగ్ తీసుకుంటే మళ్ళీ కోచింగ్ మెట్లెక్కకుండా మిమ్మల్ని ట్రైన్ చేస్తాం. కోచింగ్ ఇవ్వడం కాదు, ట్రైన్ చేస్తాం. ప్రతిరోజు ప్రతి సబ్జెక్ట్ పెట్టిన తర్వాత వాటికి సంబంధించిన టెస్టులు కావచ్చు, వాటికి సంబంధించిన అసైన్మెంట్లు కావచ్చు, ప్రతి ఒక్కటి మీకు అందజేయడం జరుగుతుంది. 18th నాడు స్టార్ట్ చేస్తున్నాం. మన యాప్ నేమ్ వచ్చేసి స్పేస్ గేట్. ఇక్కడ నా నెంబర్ మెన్షన్ చేశాను, 9849713451. గేట్ టైమింగ్ డీటెయిల్స్ కావచ్చు, ఫీ డీటెయిల్స్ కావచ్చు, ఏదైనా సరే నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి, నేనే ఎత్తుతాను. సో ఈ బెనిఫిట్స్ ఏంటి, ఈ లాంగ్ టర్మ్ కోచింగ్ బెనిఫిట్స్ ఏంటంటే 1 year పాటుగా ఆఫ్లైన్ కోచింగ్. ఈ 1 year పాటుగా ఏ గవర్నమెంట్ జాబ్ పడినా కూడా 1 year వ్యాలిటీ ఉంటుంది. 6 months కోచింగ్ అయిపోయింది సార్, నేను కొద్దిగా ఈఎంఎఫ్లో కొద్దిగా భయపడుతున్నాను, ఈఎంఎఫ్ మళ్ళీ వింటాను, ఫ్రీగా అలో చేస్తాం. ఒక సబ్జెక్టే కాదు, మొత్తం సబ్జెక్టులు వినాలనుకుంటున్నా కూడా, ఎందుకంటే ఈ సైకిల్ అట్లనే రిపీట్ చేస్తూనే ఉంటాం. దాదాపుగా 1 year బ్యాక్ స్టార్ట్ చేసిన జెన్కో అది నడుస్తూనే ఉంది. మొన్నటి వరకు నడిపించా, ఎగ్జామ్ డేట్ పోస్ట్పోన్ అయినా కూడా మళ్ళీ పిలిపించుకొని క్లాసులు మళ్ళీ కండక్ట్ చేస్తా. కామన్ సబ్జెక్ట్స్ ముఖ్యంగా అన్నింటినీ మంచిగా మళ్ళీ ప్రిపేర్ చేయించా. సో అదేవిధంగా ఇక్కడ 1 year పాటుగా మీకు వ్యాలిటీ ఇస్తాం. సో ఆన్లైన్ కంటెంట్ జనరల్గా ఏ ఇన్స్టిట్యూట్లో అయినా సరే ఒకసారి నువ్వు ఆఫ్లైన్ కోచింగ్ జాయిన్ అయితే ఆన్లైన్ అయితే ఫ్రీగా ఇవ్వరు. మన సాయి మేధా స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీలో 1 year పాటుగా ఆన్లైన్ కంటెంట్ కూడా 1 year పాటుగా ఫ్రీగా ఇస్తాం. నెక్స్ట్ దాంతో పాటుగా ఆన్లైన్ టెస్ట్ సిరీస్, ఇందాక సబ్జెక్ట్ వైజ్, చాప్టర్ వైజ్ మార్క్ టెస్ట్లు, మీకు ఆ టెస్ట్ సిరీస్ కూడా 1 year వ్యాలిటీతో ఇస్తాము. సో మెటీరియల్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మరిన్ని వివరాలకి నా నెంబర్ ఇక్కడ రాశాను. సో ఇప్పుడైతే ముఖ్యంగా ఈ జెన్కోకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీరు చేయవలసింది ముఖ్యంగా ఈ టెస్టుల మీద ఫోకస్ చేయండి. దయచేసి చెప్తున్నాను, ఈ చాప్టర్ వైజ్ టెస్టుల మీద ఫోకస్ చేయండి. ఫస్ట్ లైవ్ టెస్టులు అటెంప్ట్ చేయండి, మార్క్ టెస్టులు అటెంప్ట్ చేయండి, కానీ ఈ చాప్టర్ వైజ్ టెస్టులు మాత్రం వదిలిపెట్టొద్దండి. ప్రతి టెస్ట్ని రాయండి. టెస్ట్ రాసిన తర్వాత 20 మార్కులకి నీకు 10 మార్కులు వచ్చినాయి. ఆ 10 మార్కులు నీకు ఎగ్జామ్ వరకు నీకు గుర్తుంటాయా, ఉండవా? రివైజ్ చేసుకో 1-2 సార్లు. రిమైనింగ్ 10 మార్కులు, ఆ 10 మార్కుల కథ ఏం చూడు, ఒక నోట్స్ రాసుకో, షార్ట్ నోట్స్ రాసుకో, కథం విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉన్నాయి. సో కొద్దిగా ప్లాన్డ్గా ఒక ఫోకస్డ్ మైండ్తో మాత్రం మీరు కనుక ప్రిపరేషన్ కొనసాగిస్తే, ఎందుకంటే ఇన్ని రోజులు చేసింది ఒక ఎత్తు అయితే ఈ 14 రోజులు స్టేబుల్గా మీరు పనిచేస్తే మాత్రం 100% సక్సెస్ మీ సొంతం అవుతుంది. సొంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ శశికాంత్ వాల్మీకి, సాయి మేధా అండ్ స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ.